హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లుక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ గురించి. దుబాయ్ డ్యూటీ ఫ్రీలో ఎలాగైతే రఫేల్ టికెట్స్ సేల్ చేస్తారో, సో బెహ్రాన్ కంట్రీలో బెహ్రాన్ ఎయిర్పోర్ట్లో బెహ్రాన్ డ్యూటీ ఫ్రీలో రఫేల్ టికెట్స్ సేల్ చేయడం జరుగుతుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎలాగైతే కార్ ప్రైస్ అలాగే క్యాష్ ప్రైస్ అయితే ఎలా అయితే ఉందో, సో బెహ్రాన్ డ్యూటీ ఫ్రీలో కూడా అలాగే కార్ ప్రైస్ క్యాష్ ప్రైస్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీలో ఎలాంటి రఫేల్ టికెట్స్ సేల్ చేస్తారు, సో వాటి యొక్క టికెట్ ప్రైస్ ఎంత, అలాగే క్యాష్ ప్రైస్ ఒకవేళ విన్ అయితే మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇందులో ఉన్న రఫేల్ టికెట్స్ ఎలా బై చేయాలనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. సో ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశం నుండి అయినా సరే ఈ యొక్క లాటరీ అనేది ఆన్లైన్ ద్వారా మీరు బై చేయవచ్చు. బెహ్రాన్ కంట్రీలో ఉంటే డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో కూడా ఈ యొక్క రఫేల్ టికెట్స్ అనేది మనం బై చేయవచ్చు. సో ఒకవేళ మనం అవుట్ సైడ్ కంట్రీ, ఇండియా నుండి అయినా సరే వేరే దేశం నుండి అయినా సరే మనం ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీలో రఫేల్ టికెట్స్ అనేది మనం బై చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఇందులో ఉన్న టికెట్స్ వివరాలు ఏంటి, వాటి యొక్క ప్రైస్ ఎంత అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ రిజిస్టర్ చేసుకుందాం. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. సో మీరు కూడా ఆ విధంగా చేయండి. ముందుగా మీరు బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ రిజిస్టర్ చేసుకోవాలంటే గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేశాక అందులో బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అని టైప్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బెహ్రాన్ డ్యూటీ ఫ్రీది. సో ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేశాక మీరు దీన్ని ఎంటర్ చేయండి. బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అనేది గూగుల్లో ఎంటర్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అని. సో ఇట్లా వచ్చింది. ఇక్కడ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అని ఉంది కదా, ఆ బెహ్రాన్ డ్యూటీ పైన ప్రెస్ చేయండి. బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద క్లియర్గా. ఇక్కడ పైన బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అని, కింద క్లిక్ అండ్ కలెక్ట్ అరైవల్స్ అని, క్లిక్ అండ్ కలెక్ట్ డిపార్చర్స్ అని, సో థర్డ్ వన్ వచ్చేసి రఫేల్ టికెట్స్ అని, కింద హోమ్ డెలివరీ అని. సో ఈ విధంగా 4-5 ఆప్షన్లు మీకు వచ్చాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇందులో మనం రఫేల్ టికెట్ ఉంది కదా, ఆ రఫేల్ టికెట్ పైన ప్రెస్ చేయండి. మీరు రఫేల్ టికెట్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో విన్ యువర్ కార్ అని, సో ఈ విధంగా బై టికెట్స్ అని చెప్పేసి మొత్తం డిస్ప్లే వస్తుంది. సో ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ చూడండి రైట్ సైడ్లో అక్కడ బొమ్మలాగా సింబల్ ఉంది కదా, ఆ సింబల్ పైన ప్రెస్ చేయండి. సో ఆ సింబల్ పైన ప్రెస్ చేశాక మీరు బొమ్మలాగా సింబల్ ఉంది కదా, ఆ సింబల్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. మీరు చూడొచ్చు లాగిన్ టు బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అని, అలాగే లాగిన్ టు ఫేస్బుక్ అని, లాగిన్ టు గూగుల్ క్రోమ్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. అలాగే కింద ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ వచ్చింది. సో పాత వాళ్ళైతే డైరెక్ట్ ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. సో మనం కొత్త వాళ్ళం కాబట్టి మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. సో కిందికి వస్తే అక్కడ క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. మీరు చూడొచ్చు క్లియర్గా. సో ఇక్కడ చూడొచ్చు టైటిల్ అని వచ్చింది. సో టైటిల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మిస్టర్, మిస్ అని సో ఈ విధంగా వచ్చింది. అలాగే మీరు మిస్టర్ మిస్ అనేది ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఫస్ట్ నేమ్ వచ్చింది. మీ యొక్క ఫస్ట్ నేమ్ మీది ఏ పేరు అవుతుందో మీ పేరు ఇవ్వండి. అలాగే లాస్ట్ నేమ్ అయితే మీ ఇంటి పేరు ఇవ్వండి. లాస్ట్ నేమ్ లోపల లాస్ట్ నేమ్ ఇచ్చాక కింద ఈమెయిల్ అడ్రస్ ఉంది. మీరు ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ ఇందులో ఇవ్వండి. అలాగే కింద మొబైల్ నెంబర్, ఇక్కడ కంట్రీ కోడ్ ఉంది. మీరు దుబాయ్ నుండా లేకుంటే సౌదీ నుండా, మస్కట్ నుండా, అలాగే ఇండియా నుండా అని చెప్పేసి ఇక్కడ కంట్రీ కోడ్ వచ్చింది. ఇందులో మీ యొక్క కంట్రీ కోడ్ ఇండియా అయితే +91 వస్తుంది. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చాక కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక కింద నేషనాలిటీ ఉంది. సో మీరు ఇండియానా, దుబాయ్ వారా, ఎక్కడి నుంచి అయితే మీరు అందులో ఎంటర్ చేయండి. సో చాలామంది ఇండియా నుండి అయితే నేషనాలిటీ ఇండియాని పెట్టేసేయండి. ఇక్కడ కింద చిన్న బాక్స్ లోపల యూ లైక్ టు రిసీవ్స్ ప్రమోషన్స్ ఈమెయిల్స్ అని వచ్చింది. సో అందులో ట్రిక్ ఇవ్వండి ఆ బాక్స్ లోపల. అలాగే కింద పాస్వర్డ్ ఉంది. సో మీరు ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీకి స్పెషల్ పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అదే పాస్వర్డ్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వండి నెక్స్ట్ బాక్స్ లోపల. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆ చిన్న బాక్స్ లోపల ప్రెస్ చేయండి. టిక్ మార్క్ ఇవ్వండి ఇలాగా. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, ఆ చిన్న బాక్స్ లోపల మీరు ఆ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్ పైన ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అలాగే మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ కూడా అక్కడ డేట్ ఆఫ్ బర్త్ కింద మళ్ళీ ఆప్షన్ వస్తుంది. సో అది మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఆప్షన్ వస్తుంది. అందులో మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత లాస్ట్కు క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్కి ఓటీపీ వచ్చి
సో సక్సెస్ఫుల్గా ఈ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ యొక్క అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సో మళ్ళీ ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది ఇందులో పేస్ట్ చేసి సో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అని. సో దానిపైన ప్రెస్ చేయండి. మీరు దానిపైన ప్రెస్ చేశాక మీకు పైన రైట్ సైడ్ లోపల బొమ్మలాగా సింబల్ వచ్చింది కదా, ఆ సింబల్ పైన ప్రెస్ చేయండి. సో ఆ సింబల్ పైన ప్రెస్ చేశాక మీకు లాగిన్ టు బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అని వస్తుంది. సో అలాగే కింద లాగిన్ టు ఫేస్బుక్, లాగిన్ టు గూగుల్ క్రోమ్ అని వచ్చింది. సో దాని కింద ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ వచ్చింది. ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో అందులో ఈమెయిల్లో ఇవ్వండి. అలాగే మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అనేది అందులో ఇచ్చి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీరు ఎంచుకున్న ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. సో చూడండి, ఇక్కడ కారు ఈ విధంగా వచ్చింది డిస్ప్లే. ఇప్పుడు మనం రైట్ సైడ్ లోపల పైన ఆ బొమ్మ సింబల్ ఉంది కదా, ఆ బొమ్మ సింబల్ పైన దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీకు పర్సనల్ డీటెయిల్స్ అని, అలాగే చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి, ఆర్డర్ హిస్టరీ, అలాగే విష్ లిస్ట్, లాగౌట్ అని ఈ విధంగా 5 ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్. అందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీరు ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం అందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ పాస్వర్డ్. ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఉంది, చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఆర్డర్ హిస్టరీ ఉంది కదా, మీరు ఏవైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో మీ యొక్క టికెట్స్ అనేది ఈ ఆర్డర్ హిస్టరీ లోపల ఉంటాయి. టికెట్స్ బుక్ చేసుకున్నాక మళ్ళీ లాగౌట్ చేయాలనుకుంటే సో కింద లాస్ట్ ఆప్షన్ లాగౌట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ యొక్క బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. ఇప్పుడు మనం బెహ్రాన్ డ్యూటీ ఫ్రీలో ఎలాంటి టికెట్స్ ఉన్నాయి, సో ఎలాంటి టికెట్స్ వీళ్ళు సేల్ చేస్తున్నారు, అలాగే ఇందులో కార్స్ ఉన్నాయి, ఇంకా మరి ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో మీరు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ లోపల 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన మీరు ప్రెస్ చేయండి. 3 లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు బ్రాండ్స్ అని, ఫ్రాగ్రెన్స్ అని, బ్యూటీ అని చెప్పేసి, లిక్కర్, టొబాకో, అలాగే స్వీట్ స్నాక్స్ అని, డ్రింక్స్ అని చెప్పేసి, అలాగే లాస్ట్ లోపల రఫిల్ టికెట్స్ అని చెప్పేసి ఈ విధంగా మీకు వస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి కదా, సో అందులో మీకు ఇలాంటి ఐటమ్స్ కావాలనుకున్నా కానీ మీరు ఆన్లైన్ ద్వారా బై చేయవచ్చు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ రఫిల్ టికెట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో కింద లాస్ట్లో రఫిల్ టికెట్స్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. రఫిల్ టికెట్స్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ లోపల మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంది, రేంజ్ రోవర్ కార్ కూడా ఉంది, అలాగే క్యాష్ ప్రైజ్ $50,000 ఉన్నాయి, అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి $1,00,000 ఉన్నాయి. సో డాలర్స్ ప్రైజ్ ఉంది. సో మరి వీటి యొక్క టికెట్ ధర ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ లోపల $50,000 క్యాష్ ప్రైజ్ మన ఉంది కదా, సో దాని యొక్క టికెట్ ధర ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్ కూడా చూద్దాం. ఒకవేళ మనం ఈ $50,000 క్యాష్ విన్ అయితే దానికి మనం ఎలాంటి క్లెయిమ్ చేయడానికి మనం ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఈ అమౌంట్ ఎలా మన బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా 1 by 1 చెప్తాను చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఈ $50,000 క్యాష్ ప్రైజ్ టికెట్స్ అయితే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టోటల్ టికెట్స్ ఇందులో 900 టికెట్స్ మాత్రమే ఉన్నాయి, 900 టికెట్స్ మాత్రమే ఉన్నాయి. బిగ్ టికెట్ లాగా ఇందులో అన్లిమిటెడ్ టికెట్స్ లేవు. సో టికెట్స్ మాత్రం కొన్నే ఉన్నాయి, ఓన్లీ 900 టికెట్సే, లిమిటెడ్ టికెట్సే. సో మనకు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ లోపల. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఓన్లీ 900 టికెట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ $50,000 టికెట్ ధర వచ్చేసి $377 దీని యొక్క టికెట్ ధర. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. 377 అంటే మన ఇండియా కరెన్సీ లోపల ఎంత అవుతుందంటే $8,500 అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. ఈ $50,000 ప్రైజ్ మనీ యొక్క టికెట్ ధర మన ఇండియా కరెన్సీ లోపల $8,500 అవుతుంది దీని యొక్క టికెట్ ధర. ఇక్కడ చూడొచ్చు $50,000 $50,000 అంటే మన ఇండియా కరెన్సీ లోపల అమౌంట్ అనేది ఎంత అవుతుందో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. 42 లక్షలు అవుతుంది. ఈ $50,000 అంటే మన ఇండియా కరెన్సీ లోపల 42 లక్షలు అవుతుంది. సో బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ విధంగా ఉంటుంది. $50,000 ప్రైజ్ మనీ, దాని యొక్క టికెట్ ధర $377. 377 దరమ్స్ ఇండియా కరెన్సీ లోపల 8,500 పైన అవుతుంది. సో అలాగే $50,000 అంటే మన ఇండియా కరెన్సీ లోపల 42 లక్షల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఇప్పుడు మనం ఒకవేళ ఈ $50,000 యొక్క ప్రైజ్ మనీ మనం గెలిచినట్లయితే దాన్ని ఎలా క్లెయిమ్ చేయాలి, దానికి ఉన్న కండిషన్స్ ఏంటనేది మీకు 1 by 1 చెప్తాను. బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో 1 by 1 చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి మీరు కొన్న టికెట్ అనేది వ్యాట్తో సహా
377 అవుతుందని చెప్పేసి 377 దరమ్స్ అవుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉంది. సో ఇది ఫస్ట్ కండిషన్. సో సెకండ్ వచ్చేసి టికెట్స్ అయితే ఇందులో లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. 900 అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ లోపల. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇది సెకండ్ పాయింట్. ఇక మూడో పాయింట్ వచ్చేసి బెహ్రెన్ డ్యూటీ ఫ్రీ యొక్క రఫేల్ టికెట్స్ మీరు ఆన్లైన్ ద్వారా కొనవచ్చు, లేదా బెహ్రెన్ డ్యూటీ ఫ్రీ ఎయిర్పోర్ట్లో కూడా ఈ యొక్క టికెట్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఇది మూడో పాయింట్గా మీరు ఇవ్వడం జరిగింది. నాలుగవ పాయింట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ మనం $50,000 విన్ అయితే వాళ్ళు మనం ఇచ్చిన బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఐదవ పాయింట్ ఏంటంటే ఒకవేళ మనం $50,000 విన్ అయితే సో వాళ్ళు బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఏమైనా ట్యాక్స్ అనేది ఉంటే దాన్ని మనమే భరించాలని చెప్పేసి ఇక్కడ ఉంది. మీరు ఇది కూడా ఈ పాయింట్ అనేది క్లియర్గా చూడొచ్చు. సో ఆరవ పాయింట్ వచ్చేసి మనం విన్ అయ్యాక మన ఫోటో అనేది ప్రమోషన్ కొరకు వాళ్ళు యూజ్ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా ఉంది. సో మనం విన్ అయ్యాక వాళ్ళు మనకు మెయిల్ చేస్తారు మన ఫోటో ఇవ్వమని చెప్పేసి. సో మన ఫోటో అనేది వాళ్ళకి పంపించాలి. సో పంపిస్తే వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ వాళ్ళ యూట్యూబ్లో అలాగే వాళ్ళ వెబ్సైట్ లోపల మన ఫోటో అనేది సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బెహ్రెన్ డ్యూటీ ఫ్రీ యొక్క డ్రా డేటు అలాగే రిజల్ట్ అనేది సోషల్ మీడియా ద్వారా అలాగే యూట్యూబ్ లేదా వెబ్సైట్ ద్వారా మెయిల్ ద్వారా మీకు తెలియజేస్తామని చెప్పేసి ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం $50,000 విన్ అయితే మనకున్న టికెట్ అలాగే మనం పేమెంట్ చేసిన లిస్ట్ ఉంటుంది. మనం ఏ విధంగా పేమెంట్ చేసామనేది కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ అని చెప్పి మన ఈమెయిల్ పంపిస్తారు. సో అదొకటి. మన యొక్క పాస్పోర్ట్ కాపీ అనేది క్లెయిమ్ చేయడానికి అయితే మనం సబ్మిట్ చేయాలి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో మనం బెహ్రెన్ డ్యూటీ ఫ్రీలో టికెట్ కొనాలనుకుంటే మన ఫ్యామిలీ వారు మన ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్ బెహ్రెన్ డ్యూటీ ఫ్రీలో వర్క్ చేస్తే సో మనం ఈ యొక్క రఫేల్ టికెట్స్ కొనడానికి అనర్హులం. సో ఇక్కడ మీకు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఓన్లీ అవుట్ సైడ్ బయట వ్యక్తులు మాత్రమే టికెట్ కొనాలి. టికెట్ కొన్న వ్యక్తి రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా బెహ్రెన్ డ్యూటీ ఫ్రీలో పని చేయరాదు. ఒకవేళ పని చేస్తే వాళ్ళు టికెట్ అనేది వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి బెహ్రెన్ డ్యూటీ ఫ్రీ లోపల విన్నర్ అనేది ప్రతి నెలకు ఒకరిని విన్నర్ అనేది చేస్తారు. సో మీరు విన్ అయ్యాక మళ్ళీ 30 డేస్కు మళ్ళీ మరొక విన్నర్ని ఎంపిక చేస్తారు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఈ విధంగా వీటన్నిటికీ మీరు అగ్రి అయితేనే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కు మీరు ఓకే అంటేనే టికెట్ అనేది బై చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఈ విధంగా ఉంటుంది. మనం ఒక టికెట్ కొనాలంటే ఇన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్ అన్నీ మనం ఫాలో కావాలి. సో ఫాలో అయితేనే మీరు టికెట్ అనేది కొనండి. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మనం $50,000 గెలిస్తే దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ విధంగా ఉంటాయి. సో క్లెయిమ్ చేయడానికి మీరు కొన్న టికెట్ యొక్క కాపీ అలాగే మీ యొక్క పాస్పోర్ట్ జిరాక్స్ అలాగే మీరు పేమెంట్ చేసిన అదొక స్లిప్ ఉంటుంది. సో అది కూడా మీకు మెయిల్ ద్వారా వాళ్ళు పంపిస్తారు మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఈ 3 అనేది వాళ్ళకు మనం సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మనం ఈ $50,000 క్యాష్ ప్రైజ్ మనీ గెలిస్తే. ఇప్పుడు మనం సెకండ్ ప్రైజ్ వచ్చేసి $1,00,000. సో $1,00,000 ప్రైజ్ మనీ. సో దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. బెహ్రెన్ డ్యూటీ ఫ్రీ లోపల సెకండ్ ప్రైజ్ వచ్చేసి $1,00,000 $1,00,000 ప్రైజ్ మనీ. సో $1,00,000 అంటే మన ఇండియా కరెన్సీ లోపల 84 లక్షల పైన అవుతుంది. ఈ యొక్క ప్రైజ్ మనీ మన ఇండియా కరెన్సీ లోపల 84 లక్షలు అవుతుంది. సో మరి దీని యొక్క టికెట్ ధర ఎంత ఉందనేది ఇప్పుడు చూద్దాం. దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 539 దరమ్స్ 539 దరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 12,200 రూపాయలు అవుతుంది. మన ఇండియా కరెన్సీ లోపల ఈ యొక్క టికెట్ ధర $1,00,000 యొక్క ప్రైజ్ మనీ టికెట్ ధర వచ్చేసి మన ఇండియా కరెన్సీ లోపల 12,200 అవుతుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే ఇందులో కూడా లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ $1,00,000 ప్రైజ్ మనీ యొక్క టికెట్స్ లిమిటెడే. 1,200 అంటే 1,200 టికెట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. సో మనం ఇందులో కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వేరే లాటరీ లోపల అన్లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి, చాలా ఎక్కువ టికెట్స్ ఉంటాయి. ఇందులో మాత్రం లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. సో కాబట్టి గెలిచే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ $1,00,000 యొక్క ప్రైజ్ మనీ గెలిస్తే మరి దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి మరి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ $1,00,000 గెలిస్తే దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ వచ్చేసి వ్యాట్తో సహా కలిపి ఈ యొక్క టికెట్ ధర అనేది 539 దరమ్స్ అయితే ఉంది వ్యాట్తో సహా. ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి టికెట్స్ ఇందులో కూడా లిమిటెడే ఉంటాయి. సో 1,200 టికెట్స్ మాత్రమే ఉంటాయి. ఇది సెకండ్ పాయింట్. ఇక మూడో పాయింట్ వచ్చేసి ఈ యొక్క $1,00,000 యొక్క
టికెట్స్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా కొనొచ్చు. అలాగే బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ ఎయిర్పోర్ట్లో కూడా ఈ యొక్క టికెట్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఇది 3వ పాయింట్. సో 4వ పాయింట్ వచ్చేసి ఒకవేళ మనం $1,00,000 విన్ అయితే మనం ఇచ్చిన అకౌంట్లోకి వీలైతే మనీ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి ఇక్కడ 4వ పాయింట్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. అలాగే 5వ పాయింట్ వచ్చేసి ఒకవేళ మనం విన్ అయిన ఈ $1,00,000 ప్రైజ్ మనీ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏమైనా ట్యాక్స్ అనేది తగిలితే అది మనమే భరించాలని చెప్పేసి ఇక్కడ ఆ పాయింట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం విన్ అయ్యాక మన ఫోటో కూడా వాళ్ళు ప్రమోషన్ కోసం తీసుకుంటారు, ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి డ్రా రిజల్ట్ అలాగే విన్నింగ్ నెంబర్స్ అనేది కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్ లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళైతే అనౌన్స్ చేస్తారు, అది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అలాగే ఈ $1,00,000 విన్ అయిన వారు తప్పనిసరిగా వారు కొన్న టికెట్ యొక్క కాపీ అలాగే పేమెంట్ చేసిన లిస్టు ప్లస్ పాస్పోర్ట్ జిరాక్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో క్లైమ్ కొరకు ఒకవేళ మనం $1,00,000 విన్ అయితే వాళ్ళకైతే ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనం కొన్న టికెట్ కాపీ, అలాగే మనం పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, సో అదొక కాపీ, అలాగే పాస్పోర్ట్ కాపీ. సో ఈ 3 అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీలో టికెట్ కొనాలనుకుంటే ఇందులో కూడా సంబంధించిన రిలేషన్స్ ఎవరు కూడా అందులో వర్క్ చేయరాదు. ఒకవేళ మనకు సంబంధించిన మన ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీలో వర్క్ చేస్తే మనం టికెట్ కొనడానికి అనర్హులం, అంటే మనం టికెట్ కొనలేము అని చెప్పేసి ఇట్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, సో చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ $1,00,000 యొక్క విన్నర్ కూడా ప్రతి 30 డేస్కి ఒకసారి ఒక విన్నర్ని ఎంపిక చేస్తారు, మీరు ఇక్కడ అది కూడా చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఈ విధంగా ఇన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్ ఓకే అయితే మీరు ఈ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీలో టికెట్ కొనండి అని చెప్పేసి లాస్ట్ పాయింట్ అయితే ఉంది. సో ఈ విధంగా ఉంటుంది ఈ $1,00,000 గెలిస్తే దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడైతే మీరు చూసారు కదా, మనం $50,000 గెలిస్తే ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అలాగే $1,00,000 గెలిస్తే దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది మీరు చూసారు కదా. సో ఈ కండిషన్స్కి మీరు ఓకే అయితే ఇందులో టికెట్ అనేది మీరు బై చేయొచ్చు. సో అలాగే మనం నెక్స్ట్ ఈ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీలో 3వ టికెట్ అయిన మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది. సో కారుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం, అలాగే దాని యొక్క టికెట్ ప్రైస్ ఎంత ఉంది అనేది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ కండిషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవి ఓకే అయితేనే మీరు టికెట్ కొనాలి ఈ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ లోపల. సో ఇది క్లియర్గా ఉంది, ఇక్కడ చూడొచ్చు. బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ లోపల 3వ ప్రైజ్ అయిన మెర్సిడెస్ బెంజ్ S500 కార్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ కార్ యొక్క టికెట్స్ కూడా ఇందులో లిమిటెడ్ మాత్రమే ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఈ కార్ యొక్క టికెట్స్ ఓన్లీ 1,800, ఓన్లీ 1,800 టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇందులో కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీలో ఎలాగైతే లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయో, సో ఇందులో కూడా లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి ఈ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ లోపల గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ మెర్సిడెస్ బెంజ్ కార్ యొక్క టికెట్ ధర చూద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. దీని యొక్క టికెట్ ధర వచ్చేసి $647 దీని యొక్క టికెట్ ధర. సో $647 అంటే మన ఇండియా కరెన్సీ లోపల 15,000 లోపు అవుతుంది. మరి ఇందులో కూడా ఒకవేళ మనం ఈ మెర్సిడెస్ బెంజ్ కార్ గెలిస్తే మరి దీని యొక్క కండిషన్స్ ఏంటి, ఈ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టారు, సో ఒకవేళ మనం కార్ విన్ అయితే సో అది కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఈ కార్ గెలిస్తే దీని యొక్క కండిషన్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకున్న టికెట్ అనేది వ్యాట్తో సహా కలిపి $647 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందులో కూడా లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి, ఓన్లీ 1,800 టికెట్స్ మాత్రమే ఉంటాయని చెప్పేసి వాళ్ళు సెకండ్ పాయింట్గా ఇచ్చారు. 3వ పాయింట్ వచ్చేసి ఈ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీలో టికెట్స్ అనేవి కార్ టికెట్స్ మీరు ఆన్లైన్ ద్వారా కొనవచ్చు, లేకుంటే బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ ఎయిర్పోర్ట్లో కూడా ఈ టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ 3వ పాయింట్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో 4వ పాయింట్ వచ్చేసి ఈ కార్ యొక్క మోడల్ 2024 అంటే ఈ సంవత్సరం ఈ యొక్క మోడల్ కారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మెర్సిడెస్ బెంజ్ S500 2024 మోడల్. సో 5వ పాయింట్ వచ్చేసి ఒకవేళ మనం ఈ మెర్సిడెస్ బెంజ్ కారు విన్ అయితే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, అంటే మనం ఇండియా నుండి ఒకవేళ కారు విన్ అయితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమైనా ట్యాక్సీ ఉంటే మనమే భరించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఒకవేళ మనం కారు గెలిచిన వ్యక్తి బెహ్రెయిన్కి సంబంధించిన వ్యక్తి, అంటే బెహ్రెయిన్ కంట్రీకి చెందిన వ్యక్తి అయితే దాని యొక్క రిజిస్ట్రేషన్ ఖర్చు మొత్తం అతనే భరించాలి. కారు గెలిచిన వ్యక్తి బెహ్రెయిన్ దేశానికి సంబంధించిన వాడైతే దానికి రిజిస్ట్రేషన్ చేసిన ఖర్చు అనేది కూడా మొత్తం అతనే భరించాలని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ కారు గెలిచిన వ్యక్తి వేరే దేశం నుండి, అంటే ఇండియా నుండి ఒకవేళ గెలిస్తే సో మీకు 90 డేస్ లోపల ఈ యొక్క కార్ అనేది మీరు ఇచ్చిన అడ్రస్కు
వాళ్ళు పంపిస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉంది. సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మనం ఈ కార్ గెలిస్తే మన ఫోటో అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి, అంటే వాళ్ళ ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ పాయింట్ ఉంది. అది కూడా మీరు చూడొచ్చు. పాయింట్ వచ్చేసి దీని యొక్క రిజల్ట్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అనౌన్స్ చేస్తారు. సో మీకు మెయిల్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా దీని యొక్క రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ మనకి ఇంపార్టెంట్. సో చాలామంది కూడా డౌట్ వస్తుంది, ఒకవేళ మనం ఇండియా నుండి గెలిస్తే మరి కారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది ఎవరు భరిస్తారని చెప్పేసి ఇక్కడ ఉంది. ఈ పాయింట్ చూడొచ్చు మీరు. ఒకవేళ మీరు ఇండియా నుండి ఈ యొక్క మెర్సిడెస్ బెంజ్ కార్ గెలిస్తే వారైతే మీరు ఇచ్చిన అడ్రస్కు ఫ్రీగా షిప్పింగ్ చేస్తారు. సో అక్కడి వరకు మీరు ఇచ్చిన, అంటే నియరెస్ట్ సీపోర్ట్ ఉందో అక్కడి వరకు వీళ్ళైతే షిప్పింగ్ చేస్తారు, ఫ్రీగా షిప్పింగ్ చేస్తారు. ఈ కారు ఇండియాకి వచ్చిన తర్వాత సీపోర్టులో ఏదైనా ట్యాక్స్ కానీ, కస్టమ్స్ కానీ పడితే అది మనమే భరించాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉంది. బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ వాళ్ళు ఫ్రీగా షిప్పింగ్ చేస్తారు మన ఇండియా వరకు. సో మనకు ఇండియాకు ఈ కారు వచ్చిన తర్వాత ఈ సీపోర్టులో ఏమైనా కస్టమ్స్ ఉంటాయి కదా, కావాల్సిన అమౌంట్ అనేది మనమే భరించాలి. ఎవరైతే కార్ విన్ అయ్యారో వారు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది భరించాలని చెప్పేసి ఇక్కడ ఉంది. మీరు క్లియర్గా చదవచ్చు. పాయింట్ వచ్చేసి, మీరు గెలిచిన కార్ అనేది 10 days వరకు అయితే ఎయిర్పోర్ట్లో ఉంటుంది. సో వాళ్ళకి చూడొచ్చు ఇక్కడ 10 days వరకు మీరు గెలిచిన కారు ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, వెహికల్ అనేది జీసీసీ దానికి సంబంధించిందని చెప్పేసి ఇక్కడ ఉంది. సో అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, బెహ్రాన్ డ్యూటీ ఫ్రీలో టికెట్ కొనాలనుకుంటే మన ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరు మాత్రం ఇందులో పని చేయకూడదని చెప్పేసి కూడా క్లియర్గా ఉంది. కారు యొక్క విజేత కూడా ప్రతి 30 daysకి ఒక విజేతను ఎంపిక చేస్తారు, అంటే 1 month. ఈ నెల ఫస్ట్కు దీని యొక్క రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్కి అయితే దీని యొక్క రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. మనం ఒకవేళ కార్ గెలిస్తే దాని యొక్క కండిషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఈ కండిషన్స్కి మీకు ఓకే అయితే మీరైతే ఈ కార్ అనేది బై చేయవచ్చు, నో ప్రాబ్లం, ఎలాంటి సమస్య ఉండదు. సో ఇన్ని కండిషన్స్ మనం క్లియర్గా వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరు బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ అనేది అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నాక మీకు కింద 3 lines ఉన్నాయి. ఆ లైన్స్ పైన ప్రెస్ చేస్తే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో అందులో కూడా మీరు చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. చూశారు కదా మనం బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ యొక్క అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఇందులో ఉన్న ప్రైజెస్ ఏంటి, కార్ ప్రైజ్, దాని యొక్క టికెట్ ధర ఎంత, అలాగే $50,000 ప్రైజ్ మనీ ఉంది, మరి దాని టికెట్ ధర, అలాగే $1 lakh ప్రైజ్ మనీ ఉంది, మరి దాని టికెట్ ధర మనం తెలుసుకున్నాం. అలాగే వీటి యొక్క కండిషన్స్ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్, ఈ $50,000 టికెట్ అయినా, అలాగే $1 lakh టికెట్ అయినా, కార్ టికెట్ అయినా ఎలా కొనాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ లోపల ఇక్కడ మీకు కనిపిస్తున్నది $50,000 క్యాష్ ప్రైజ్ మనీ ఉంది కదా, ఆ టికెట్ కొందాం. చూడండి ఎలా మనం ఈ టికెట్ అనేది బుక్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద $50,000 టికెట్ కింద బై టికెట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. బై టికెట్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బై టికెట్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. సెలెక్ట్ యువర్ టికెట్ అని చెప్పేసి, అలాగే టికెట్ యొక్క ప్రైజ్ మనీ $50,000 వచ్చింది. సిరీస్ M24 అని వచ్చింది. టికెట్ ప్రైజ్ చూడొచ్చు, టికెట్ ధర ఎంత ఉంది అనేది కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. టికెట్ ధర $377 అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. అలాగే దాని కింద ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయని కూడా వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, టికెట్స్ రిమైనింగ్ అని ఉంది. సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కింద మనకు నెంబర్స్ వస్తాయి. సో మీకు నచ్చిన నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, టికెట్ నెంబర్స్. సో చూడొచ్చు ఇక్కడ చాలా టికెట్ నెంబర్స్ ఉంటాయి. మీకు ఏ టికెట్ నెంబర్ అంటే ఇష్టమైతే, మీకు ఎలాంటి నెంబర్స్ ఇష్టమైతే ఆ నెంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ మనకు వచ్చిన ఈ టికెట్ నెంబర్స్ లోపల నేను ఒక నెంబర్ సెలెక్ట్ చేశాను, 883 అని చెప్పేసి. సో ఆ నెంబర్ సెలెక్ట్ చేయాలి, దానిపైన ప్రెస్ చేయండి. 883 ఆ టికెట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. సో దానిపైన ప్రెస్ చేశాక మీకు ఇట్లా వస్తుంది కింద మీ యొక్క టికెట్ నెంబర్ 883 అని చెప్పేసి. అలాగే నెంబర్ ఆఫ్ టికెట్స్, మీరు ఎన్ని టికెట్స్ ఉన్నారని చెప్పేసి, ఒకటైతే ఒకటి వస్తుంది, రెండైతే రెండు వస్తుంది. అలాగే కింద దాని యొక్క వ్యాట్, అలాగే టోటల్ వ్యాట్ వచ్చేసి $377 టికెట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద యాడ్ టు కార్ట్ ఉంది కదా, ఈ యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేయండి. యాడ్ టు కార్ట్ దానిపైన ప్రెస్ చేశాక ప్రోడక్ట్ అనేది యాడెడ్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. మళ్ళీ దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ చూడొచ్చు కంటిన్యూ షాపింగ్ అని వచ్చింది, అలాగే ప్రొసీడ్ టు చెక్అవుట్ అని వచ్చింది. సో కింద ప్రొసీడ్ టు చెక్అవుట్ ఉంది కదా, ఆ ప్రొసీడ్ టు చెక్అవుట్ పైన ప్రెస్ చేయండి. ప్రొసీడ్ టు చెక్అవుట్ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అని వస్తుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవాలి. సో మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్లియర్ అని చెప్పేసి వచ్చింది. సో చూసుకోవాలి ఒకవేళ అన్ని. మన పర్సనల్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నాక కింద రీసైడింగ్ కంట్రీ అని వచ్చేసింది. సో మీరు ప్రజెంట్ ఏ కంట్రీలో ఉన్నారని చెప్పేసి కూడా వచ్చింది. సో మీరు ఇండియా అయితే ఇండియా ఇవ్వండి, దుబాయ్ అయితే దుబాయ్ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేశాక సెకండ్ ఆప్షన్ వస్తుంది.
సో అందులో మన అడ్రస్ వస్తుంది. సో అడ్రస్ కూడా మనం అన్ని ఫిలప్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మన ఫోన్ నెంబర్, మన నేషనాలిటీ, పాస్పోర్ట్ నెంబర్, అలాగే మన ఫ్లాట్ నెంబర్, అలాగే బిల్డింగ్ నెంబర్, ఇలా ఈ విధంగా మన అడ్రస్, మన ఇంటి అడ్రస్ మొత్తం అనేది మనం ఇందులో మనం ఎంట్రీ చేయాలి. సో మన అడ్రస్ మొత్తం ఫిలప్ చేశాక కింద చిన్న బాక్స్ లోపల సేవ్ టు షిప్పింగ్ అడ్రస్ ఉంది కదా, ఆ చిన్న బాక్స్ లోపల టిక్ చేయండి. సో ఆ చిన్న బాక్స్ లోపల టిక్ చేశాక కింద కంటిన్యూ వస్తుంది, ఆ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. కంటిన్యూ పైన ప్రెస్ చేశాక పేమెంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో పేమెంట్ ఇన్ఫర్మేషన్ పైన ప్రెస్ చేస్తే మీకు యొక్క ఏటీఎం డీటెయిల్స్ కార్డ్ అడుగుతుంది. సో మీ యొక్క కార్డ్ నెంబర్, అలాగే కార్డ్ యొక్క ఎక్స్పైరీ డేట్ నెంబర్, అలాగే కార్డ్ యొక్క సివివి నెంబర్, ఇవన్నీ ఎంట్రీ చేసి ఈ విధంగా మనం అన్ని ఎంట్రీ చేశాక ప్రొసీడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అది కొట్టిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మన అమౌంట్ అనేది కట్ అయిపోయి మనం బుక్ చేసుకున్న టికెట్ అనేది సక్సెస్ఫుల్గా మనకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 3 అడ్రస్, అంటే ఫస్ట్ మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేసినాం. మళ్ళీ అలాగే టికెట్ అడ్రస్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి టికెట్ అడ్రస్, అది కూడా మనం ఎంట్రీ చేసినాం. మన ఫస్ట్ నేమ్, మన బిల్డింగ్ అడ్రస్, మన ఇంటి అడ్రస్ మొత్తం ఎంట్రీ చేసినాం. దాని తర్వాత మన ఏటీఎం యొక్క డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసినాం. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి డీటెయిల్స్ అయితే మనం ఎంట్రీ చేసినాం. సో ఎందుకంటే మనం ఈ షిప్పింగ్ అడ్రస్ ఏంటంటే మనం ఒకవేళ కారు ఇంకేమైనా విన్ అయితే సో సేఫ్గా మనం ఇచ్చిన అడ్రస్ మాత్రం ఈ యొక్క కార్ అనేది వస్తుంది. సో ఈ విధంగా క్లియర్గా ఉంటుంది ఈ బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ లోపల. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ లోపల గెలిచిన విజేతల గురించి. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద గెలిచిన విజేతలు. సో ఈ విధంగా ఉంటుంది బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ. మీరు బెహ్రాన్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లోపల ఈ యొక్క టికెట్స్ అనేది కొనొచ్చు, అలాగే ఆన్లైన్ ద్వారా కొనొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది బెహ్రాన్ డ్యూటీ ఫ్రీ.